ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. కాంతారా చాప్టర్ 1. మన మూవీస్ కర్ణాటకలో బ్యాన్ చేస్తూ ఇంకా కించపరుస్తుంటే ఈ మూవీని బాయ్కాట్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఒకరిని. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మూవీని ప్రమోట్ చేయడంతో సరే అని సర్దుకోవాల్సిన పరిస్థితి. ఇకపోతే మూవీ టికెట్స్ రేట్స్ ఇక్కడ పెంచడం, అది కూడా కొంచెం ఎక్కువ పెంచడం బాధ కలిగించే విషయం. సరే ఇవన్నీ వదిలేసి సినిమా మ్యాటర్లోకి వెళ్తే, కాంతారా మూవీలో శివ ఎక్కడ అదృశ్యమవుతాడో అక్కడే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. పుంజరీలు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళకి శివుడు ఎందుకు అండగా ఉన్నాడు లాంటి ప్రశ్నలతో మూవీ స్టార్ట్ అయింది. కట్ చేస్తే పుంజరీల తెగ నాయకుడు బార్మే గూడెం ప్రజల బాగు కోసం బాగ్రా అనే రాజ్యానికి ప్రయాణం అవుతాడు. అక్కడ కులశేఖర్ కళావతితో యుద్ధం చేసి చివరికి కాంతారా జెండా పాతేస్తాడు. ఇంకా బాంగ్రా రాజ్యం రాజు విజయేంద్ర కులశేఖర్లు బార్మే పతనానికి క్షుద్ర శక్తులతో ఎలాంటి ప్రయోగాలు చేశారు, వాటి మీద గెలవడానికి బార్మేకి దైవం ఎలా సహాయం చేసింది అన్నదే మూవీ బాస్. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడవరది అంత కట్టు కదా. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర లేదు. యాక్టర్స్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి గారు నేచురల్ పర్ఫార్మెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అంశాలు. ఇంకా కాంతారా లాగానే ఈ మూవీలో కూడా క్లైమాక్స్ లో ఆయన యాక్షన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రుక్మిణి వసంత్ గారు ఆమె గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో చాలా అందంగా కనిపించారు. ఇంకా ఆమె రోల్ అండ్ ట్విస్ట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అలాగే హిందీ యాక్టర్ గుల్షన్ దేవయ్య, మలయాళం యాక్టర్ జయరాం గారుల యాక్టింగ్ సినిమాకి ప్లస్ అవుతాయి. ముఖ్యంగా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి చాలా బాగా సింక్ అయింది. ఇంకా మిగిలిన యాక్టర్స్ వాళ్ళ రోల్స్ దగ్గర పర్ఫార్మెన్స్ తో సినిమాకి న్యాయం చేశారు. టెక్నిక్ టీం విషయానికి వస్తే సీజీ, విఎఫ్ఎక్స్ అదిరిపోయి. ముఖ్యంగా పులి ఫైట్లు చాలా న్యాచురల్ గా అనిపించింది. ఇంకా సపరేట్ వరల్డ్ బిల్డింగ్ చేయడంలో ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. మీడియం బడ్జెట్ లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారనిపించింది. కాకపోతే బ్రహ్మరాక్షసుడి సీన్ మీద ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సి అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆర్ట్ వర్క్ అదిరింది. అజనీష్ లోక్నాథ్ గారు ఎప్పట్లాగే గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చాడు. స్క్రీన్ మీద ఆ మ్యూజిక్ సీన్స్ కి ప్రాణం పోసింది. ఆయన గెలిచింది ఇప్పుడు కూడా ఉన్నారా? ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందనే విషయం చూస్తే, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఆడియన్స్ మూవీతో జర్నీ చేయడంలో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. రిపీట్ సీన్స్ ఎక్కువ ఉండడం కొంత విసుగు తెప్పించే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన టెక్నికల్ టీం వర్క్ ఉన్న మూవీ ఆడియన్స్ ని సరిగ్గా ఎంగేజ్ చేయలేకపోయింది. కాంతారా చాప్టర్ 1 కన్నా కాంతారానే బాగుందనే ఫీల్ ఇచ్చింది. ఇది బస్ కాంతారా చాప్టర్ 1 మీద నా ఒపీనియన్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.